హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పార్షియల్ ఫ్రాక్షన్స్లో లాస్ట్ కాన్సెప్ట్ చెప్తాను. ఈ మోడల్ చేసుకుంటే ఈ మోడల్లో ఆల్మోస్ట్ 6 సమ్స్ దాకా ఉంటాయి. బాగా ఇంపార్టెంట్ సమ్స్ 3 సమ్స్. ఆ 3 సమ్స్ చెప్తాను. ఓకే, అన్నిటికన్నా ముందు ఒక విషయం చెప్పాలనుకున్నా, మీరు అందరూ కూడా మీరు నా వీడియో చూసి క్లాస్ విన్న తర్వాత మీరు పెట్టే కామెంట్స్ అవ్వచ్చు, లైక్స్ అవ్వచ్చు, మీరు నాకు ఇచ్చే సజెషన్స్ అవ్వచ్చు, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను మీ అందరికీ నా టీచింగ్ నచ్చింది అని మీరు పెడుతున్న ప్రతి వర్డ్ కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అవి నన్ను చాలా ఇన్స్పైర్ చేసినాయి. సో అందువల్లనే ఇంకా మీకు బాగా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సమ్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు పెట్టబోతాను. ఇక నుంచి ఇంతవరకు అయితే గ్యాప్ వచ్చింది, ఇక నుంచి అయితే గ్యాప్ రాకుండా డైలీ మ్యాక్సిమం ఒక వీడియో ఉండే విధంగా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరందరూ చూపిస్తున్న అభిమానానికి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే, ఇప్పుడు మనం కాన్సెప్ట్కి వస్తే, రీసాల్వ్ x² by x minus 1 into x minus 2 into పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, అసలు ఈ మోడల్ ఏంటి? ఇంతకు ముందు మోడల్కి మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 అన్నీ ఒక మోడల్ అయితే ఇది ఒక డిఫరెంట్. ఈ మోడల్ 1 అవ్వచ్చు, మోడల్ 2 అవ్వచ్చు, మోడల్ 3 అవ్వచ్చు. ఈ మూడు కూడా ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? స్టార్టింగ్ లో చెప్పాను నేను. ఇది న్యూమరేటర్ x² అనే ఒక ఫంక్షన్ ఉంది. డినామినేటర్ లో x minus 1 into x minus 2 into x minus 3 ఉంది. అంటే న్యూమరేటర్ యొక్క డిగ్రీ ఎంత? 2. అలాగే డినామినేటర్ యొక్క డిగ్రీ ఎంత అంటే x into x into x అంత x³ సో న్యూమరేటర్ డిగ్రీ 2, డినామినేటర్ యొక్క డిగ్రీ 3. 3 x'లు ఉన్నాయి, x³ సో న్యూమరేటర్ యొక్క డిగ్రీ కంటే డినామినేటర్ యొక్క డిగ్రీ ఎక్కువగా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. మీరు సరిగ్గా చూసుకోవడానికి ముందు మీకు చెప్పిన క్లాసులో మోడల్ 1 అవ్వచ్చు, మోడల్ 2 అవ్వచ్చు, మోడల్ 3 అవ్వచ్చు. ఈ 3 మోడల్స్ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ యొక్క డిగ్రీ కంటే డినామినేటర్ యొక్క డిగ్రీ ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్ ఫ్రాక్షన్ కి ఎగ్జాంపుల్ ఇది. x² 2 x'లు ఉన్నాయి, పవర్ ఎంత? హైయెస్ట్ పవర్ 2, మల్టిప్లై చేస్తే x into x x³ హైయెస్ట్ పవర్ 3. సో డినామినేటర్ డిగ్రీ 3, న్యూమరేటర్ యొక్క డిగ్రీ 2. సో న్యూమరేటర్ యొక్క డిగ్రీ కంటే డినామినేటర్ డిగ్రీ ఎక్కువగా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 ఈ మూడు కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ అనే సమ్స్. సరే, ఇప్పుడు మనం చెప్పబోయే మోడల్ 4 ఏంటంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పైన x² అనే ఫంక్షన్ తీసుకుందాం. న్యూమరేటర్ లో, డినామినేటర్ లో x minus 1 into x minus 2. న్యూమరేటర్ డిగ్రీ 2, x into x² కాబట్టి డినామినేటర్ డిగ్రీ కూడా 2. 2 x'లు, x into x సో x² కాబట్టి పవర్ హైయెస్ట్ పవర్ స్క్వేర్ అంటే 2. రెండు ఈక్వల్ గా ఉన్నా, అలా కాకుండా x³ by x minus 1 into x minus 2. న్యూమరేటర్ డిగ్రీ 3, డినామినేటర్ డిగ్రీ 2, x into x² అంటే ఈ రెండు సందర్భాల్లోనూ కూడా, అంటే న్యూమరేటర్ యొక్క డిగ్రీ డినామినేటర్ డిగ్రీ ఈక్వల్ అయినా డినామినేటర్ కంటే న్యూమరేటర్ యొక్క డిగ్రీ ఎక్కువగా ఉన్నా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, x² x into x² సో ఈ మోడల్లోకి వస్తుంది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రెండు రకాలు, రెండు ఈక్వల్ గా ఉండటం ఒకటి, న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువగా ఉండటం ఇంకొకటి. ఒక 2 సమ్స్ దీని మీద, 2 సమ్స్ దీని మీద చెప్దాం. సరే, రెండు ఈక్వల్ గా ఉంటే ఎలా చేయాలి? రెండు ఈక్వల్ గా ఉంటే ఎలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ లా తీసుకున్నాను. x² by 2x² plus 3x plus 1 అని ఉంది. అంటే రెండు కూడా డిగ్రీస్ ఈక్వల్ అయితే x² అంటే డిగ్రీ 2 డిగ్రీ 2, న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఎలా చేయాలంటే, న్యూమరేటర్ ఒక టర్మ్ ని ప్లస్ చేయాలి. మనం ఒక టర్మ్ ని ప్లస్ చేయాలి. ఏ టర్మ్ అంటే ఒక వాల్యూని. x² కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1 బై ఇక్కడ డినామినేటర్ x² కోఎఫిషియంట్ ఎంత ఉంది? 2 ప్లస్ అని ఇంతకు ముందు ఎలా సెపరేట్ చేసాం? మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 లో అలా సెపరేట్ చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సమ్ చెప్తున్నా ఎక్స్ క్యూబ్ బై 2x minus 1 into x minus 2 into x minus 3 ఉంది x cube 2x into x square 2x into x 2x cube ఈ మూడు మల్టిప్లై చేస్తే ఇంకా వస్తుంది వాల్యూ ఫంక్షన్ ఇది 3 ఇది 3 సో ఈక్వల్ గా ఉంది అంటే ఈ మోడల్ ఎలా చేయాలి x క్యూబ్ కోఎఫిషియెంట్ ఎంత ఉంది 1 బై ఈ మూడు x ని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది 2x క్యూబ్ వచ్చింది x క్యూబ్ కోఎఫిషియెంట్ వచ్చింది 2 ప్లస్ ఇంతకు ముందు మోడల్ అని a by 2x minus 1 b by x minus 2 c by x minus 3 అని చేయాలి ఇది న్యూమరేటర్ యొక్క డిగ్రీ డినామినేటర్ యొక్క డిగ్రీ ఈక్వల్ గా ఉంటే నెక్స్ట్ ఈ మోడల్ దగ్గరికి వెళ్దాం సరే సమ్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి x square by x minus 1 into x minus 2 న్యూమరేటర్ డిగ్రీ 2 డినామినేటర్ యొక్క డిగ్రీ 2 అంటే కింద x స్క్వేర్ మల్టిప్లై చేస్తే సో డిగ్రీస్ ఈక్వల్ గా ఉన్నాయంటే కోఎఫిషియెంట్ యాడ్ చేయాలి x స్క్వేర్ కోఎఫిషియెంట్ ఉంది 1 బై x into x స్క్వేర్ కోఎఫిషియెంట్ ఎంత ఉంది 1 యాడ్ చేసి ఇంతకు ముందు ఎలా మోడల్ 1 లో సెపరేట్ చేసాం a బై x minus 1 plus b by x minus 2 implies x square by x minus 1 into x minus 2 is equal to LCM అవుతుంది x minus 1 into x minus 2 ఇక్కడ 1 ఇందులో x minus 1 x minus 2 టైమ్స్ పోతుంది సో దీంతో ఈ 1 ను మల్టిప్లై చేయాలి అప్పుడు ఏమొస్తుంది x minus 1 into x minus 2 plus x minus 1 cancel remaining term x minus 2 తో a ని మల్టిప్లై చేయాలి a of x minus 2 plus x minus 2 cancel x minus 1 తో b ని మల్టిప్లై చేయాలి b of x minus 1 ఈ రెండు cancel so implies remaining terms x square is equal to ఇది equation 1 ఏం మిగిలింది x minus 1 into x minus 2 plus a of x minus 2 plus b of x minus 1 equation 2 సరే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ టర్మ్ 0 అవ్వాలి -1 ఉంది కాబట్టి x ప్లస్ లో +1 పెడితే టర్మ్ 0 అవుతుంది ఆటోమేటిక్ గా ఏ వాల్యూ వస్తుంది ఎక్కడ పెట్టాలి x ప్లస్ లో 1 ఈక్వేషన్ 2 లో పుట్ x is equal to 2 equation 2 implies put x equal to 1 ఇక్కడ -1 ఉంది కాబట్టి +1 equation 2 implies 1 square equal to x కనిపించిన ప్లేస్ లో 1 పెట్టాలి 1 minus 1 into 1 minus 2 plus a of 1 minus 2 plus b of 1 minus 1 implies 1 equal to ఈ టర్మ్ అంతా 0 into any value 0 plus a of 1 minus 2 minus 1 plus b of ఈ టర్మ్ అంతా కూడా 0 implies 1 equal to minus a implies a is equal to -1 నెక్స్ట్ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటి సింపుల్ గా ఏం చెప్పాను b కింద ఉన్న టర్మ్ 0 అవ్వే విధంగా మనం చూసుకోవాలి అంటే -2 ఉంది కాబట్టి x ప్లస్ లో +2 పెడితే 2 - 2 0 సో ఆ 0 మల్టిప్లై చేస్తున్నప్పుడు b వాల్యూ మనకు వస్తుంది ఈక్వేషన్ 2 లో పెట్టాలి పుట్ x is equal to 2 equation 2 implies x plus లో 2 పెడితే 2 square is equal to 2 minus 1 into 2 minus 2 plus a of 2 minus 2 plus b of 2 minus 1 b of 2 minus 1 implies 4 is equal to 0 into any value 0
ప్లస్ a ఆఫ్ ఈ రెండు క్యాన్సిల్ 0 ప్లస్ b ఆఫ్ 2 minus 1 1 implies 4 is equal to b. సో b వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 4. కావాల్సిన a వాల్యూ b వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 implies x square by x minus 1 into x minus 2 is equal to 1 by 1 value 1 plus a value మనకి minus 1 by x minus 1 plus b వాల్యూ మనకి 4 వచ్చింది 4 by x minus 2. సో ఫైనల్ గా implies x square by x minus 1 into x minus 2 is equal to 1 plus into minus 1 by x minus 1 plus 4 by x minus 2. సో ఈ విధంగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చుకుని ఈ విధంగా ట్రై చేయాలి. అంటే కోఎఫిషియెంట్స్ న్యూమరేటర్ యొక్క డిగ్రీ డినామినేటర్ యొక్క డిగ్రీ ఈక్వల్ గా ఉన్న మోడల్ ఎలా చేయాలి? కోఎఫిషియెంట్స్ యొక్క రేషియోని యాడ్ చేయాలి. సో న్యూమరేటర్ కోఎఫిషియంట్ 1, డినామినేటర్ కోఎఫిషియంట్ కూడా 1. x into x x స్క్వేర్ యాక్చువల్ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? x స్క్వేర్ minus 2x minus x plus 2 and x square minus 3x plus 2. Highest power x square. కోఎఫిషియంట్ ఉంది 1. న్యూమరేటర్ కోఎఫిషియంట్ కూడా 1. డినామినేటర్ కోఎఫిషియంట్ కూడా 1. సో 1 by 1 యాడ్ చేశాను. సెకండ్ సమ్ చూడండి. Resolve x cube by x minus a into x minus b into x minus c into partial fractions. మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ఈ సమ్ వెరీ 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 ఇంపార్టెంట్ సమ్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు కూడా క్వశ్చన్ లో. సరే సేమ్ ఇంతకు ముందు మోడల్లోనే పవర్ లో అంటే న్యూమరేటర్ యొక్క డిగ్రీ ఎంత అంటే 3. ఎందుకంటే ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ డిగ్రీ 3, డినామినేటర్ డిగ్రీ x into x into x x క్యూబ్. సో డిగ్రీస్ ఆర్ ఈక్వల్. న్యూమరేటర్ యొక్క డిగ్రీ డినామినేటర్ యొక్క డిగ్రీ ఈక్వల్ గా ఉంది. అంటే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సరే ఎలా చేయాలి? x క్యూబ్ బై x మైనస్ a ఇంటూ x మైనస్ b ఇంటూ x మైనస్ c. మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఇది. జాగ్రత్తగా చూడండి ఈ సమ్ ని. కోఎఫిషియెంట్స్ రేషియో తీసుకోవాలి. ఎంత ఉంది? x క్యూబ్ కోఎఫిషియెంట్ న్యూమరేటర్ కోఎఫిషియెంట్ ఎంత ఉంది? 1 by x into x into x x క్యూబ్. డినామినేటర్ కోఎఫిషియెంట్ కూడా 1, x క్యూబ్ కోఎఫిషియెంట్ 1 ప్లస్ a by b by c by. ఎలా సెపరేట్ చేయాలండి? a by x minus a ప్లస్ b by x minus b ప్లస్ c by x minus c. Equation 1 implies x cube by x minus a into x minus b into x minus c. LCM సేమ్ ఇదే అవుతుంది. x minus a into x minus b into x minus c. సో ఈ 1 ని మనం దేంతో మల్టిప్లై చేయాలంటే x minus a into x minus b into x minus c తో మల్టిప్లై చేయాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు x minus a into x minus b into x minus c ప్లస్ ఇక్కడ డినామినేటర్ లో ఎంత వాల్యూ ఉంది? x minus a. సో x minus a LCM లో x minus a క్యాన్సిల్. రిమైనింగ్ a ని క్యాపిటల్ a ని రిమైనింగ్ టర్మ్స్ తో మల్టిప్లై చేయాలి. అంటే x minus b into x minus c తో మల్టిప్లై చేయాలి. సో a of x minus b into x minus c ప్లస్ b యొక్క డినామినేటర్ లో x minus b ఉంది. ఈ x minus b క్యాన్సిల్. రిమైనింగ్ టూ టర్మ్స్ ఏంటవి? x minus a into x minus c తో b ని మల్టిప్లై చేయాలి. b of x minus a into x minus c ప్లస్ x minus c క్యాన్సిల్. సో x minus a into x minus b తో c ని మల్టిప్లై చేయాలి. x minus a into x minus b. సో ఈ LCM క్యాన్సిల్ అవగా implies రిమైనింగ్ టర్మ్ x క్యూబ్ ఈక్వల్ టు x minus a into x minus b into
x minus c plus a of x minus b into x minus c plus b of x minus a into x minus c plus c of x minus a into x minus b. ఈక్వేషన్ 2. సరే మనకు తెలుసు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ యొక్క డినామినేటర్ లో వాల్యూ టర్మ్ 0 అవ్వాలి. అంటే x మైనస్ ఏ 0 అవ్వాలి అంటే మన దగ్గర ఇక్కడ మైనస్ ఏ ఉంది, x ప్లేస్ లో ప్లస్ ఏ పెట్టాలి. సో పుట్ x is equal to a implies ఈక్వేషన్ 2 లో x ఉన్న ప్లేస్ లో a పెడితే a క్యూబ్ ఈక్వల్ టు a మైనస్ a మైనస్ b a మైనస్ c. సో a మైనస్ a అంటే 0. సో ఈ టర్మ్ అంతా 0 ప్లస్ a ఆఫ్, ఇక్కడ టర్మ్ 0 అవ్వట్లేదు, a మైనస్ b ఇంటూ a మైనస్ c ప్లస్ b ఆఫ్ a మైనస్ a అంటే 0 ప్లస్ c ఆఫ్ a మైనస్ a 0 ఆ టర్మ్. సో 0 ఇంటూ ఎనీ వాల్యూ 0 కాబట్టి implies a cube equal to a of a minus b into a minus c. ఈ టర్మ్స్ 0 is 0. That implies a cube by a minus b into a minus c is equal to capital A. సో మనకి క్యాపిటల్ A వాల్యూ ఎంత వచ్చిందంటే a cube by a minus b into a minus c. సో ఇప్పుడు b వాల్యూ కావాలి, క్యాపిటల్ B వాల్యూ కావాలంటే ఈ డినామినేటర్ టర్మ్ 0 అవ్వాలి. 0 చేసుకోవాలంటే x ప్లేస్ లో ఇక్కడ మైనస్ b ఉంది కాబట్టి b పెట్టాలి. సో b పెడితే b మైనస్ b 0. సో ఆ విధంగా మనకి క్యాపిటల్ B వాల్యూ వస్తుంది. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఈక్వేషన్ 2 లో. పుట్ x is equal to b. ఈక్వేషన్ 2 implies, సో x ప్లేస్ లో b పెడితే b క్యూబ్ ఈక్వల్ టు, అంటే x మైనస్ b ఉన్న టర్మ్ 0. సో b మైనస్ b అంటే ఈ టర్మ్ ఏమవుతుంది 0 ప్లస్ a ఆఫ్ b మైనస్ b 0 ప్లస్ b ఆఫ్ b మైనస్ a ఇంటూ b మైనస్ c ప్లస్ c ఆఫ్ b మైనస్ a ఇంటూ b మైనస్ b. సో b మైనస్ b అంటే 0. సో ఆ వాల్యూ 0 implies b cube equal to, ఈ టర్మ్ 0 ఇవి 0, క్యాపిటల్ B ఆఫ్ b minus a into b minus c. సో implies b cube by b minus a into b minus c is equal to capital B. సరే మనకి ఇప్పుడు put x equal to c, put x equal to c. ఈక్వేషన్ 2 implies, ఎందుకని x మైనస్ c ఉంది, x ప్లేస్ లో c పెట్టాలి. ఈక్వేషన్ 2 implies c క్యూబ్ ఈక్వల్ టు c మైనస్ c. సో ఈ టర్మ్ అంతా 0 ప్లస్ a ఆఫ్ c మైనస్ c, c మైనస్ b ఇంటూ c మైనస్ c. c మైనస్ c 0 కాబట్టి 0 ఇంటూ c మైనస్ b 0 ప్లస్ b ఆఫ్ c మైనస్ a ఇంటూ c మైనస్ c. సో 0 ప్లస్ c ఆఫ్ c minus a into c minus b implies c cube equal to, ఈ టర్మ్ 0, ఈ టర్మ్ 0, ఈ టర్మ్ 0, c of c minus a into c minus b. ఇది కొంచెం క్యాపిటల్ లెటర్ గా తీసుకుందాం, ఇది ఈసీ కదా. implies c cube by c minus a into c minus equal to c. సో a వాల్యూ వచ్చింది, b వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. ఇవన్నీ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఈక్వేషన్ 1 implies x cube by x minus a into x minus b into x minus c equal to 1 by 1 వాల్యూ 1 ప్లస్ a వాల్యూ a ప్లేస్ లో a క్యూబ్ బై a మైనస్ b ఇంటూ a మైనస్ c పెడితే ఇది డినామినేటర్ కి వచ్చి దీన్ని మల్టిప్లై చేస్తుంది. సో a ప్లేస్ లో ఈ టర్మ్ రాస్తున్నాను, ఎంతంటే a క్యూబ్ బై a మైనస్ b ఇంటూ a మైనస్ c. ఆల్రెడీ డినామినేటర్ ఎంత ఉంది ఇంటూ x మైనస్ a.
ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి ప్లేస్ లో బి వాల్యూ బి క్యూబ్ బై బి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ సి బి క్యూబ్ బై బి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ సి ఆల్రెడీ బి యొక్క డినామినేటర్ ఎంత ఉంది మనకి ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ బి ప్లస్ సి ప్లేస్ లో సి వాల్యూ ఎంత వచ్చింది క్యాపిటల్ సి వాల్యూ సి క్యూబ్ బై సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి ఆల్రెడీ డినామినేటర్ ఎంత ఉంది ఎక్స్ మైనస్ సి సో ఫైనల్ గా ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇది పబ్లిక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ జాగ్రత్తగా చేసుకోండి గ్యారంటీగా వచ్చేసాం ఇది నెక్స్ట్ సమ్ చూడండి పవర్ అంటే న్యూమరేటర్ యొక్క డిగ్రీ 4 ఉంది అంటే న్యూమరేటర్ యొక్క డిగ్రీ ఎక్కువగా ఉంది డినామినేటర్ డిగ్రీ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే 2 ఉంది న్యూమరేటర్ యొక్క డిగ్రీ కంటే డినామినేటర్ యొక్క డిగ్రీ తక్కువగా ఉంది సో ఇలా ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం మరి ఇలా ఉంటే ఏం చేయాలి ఇంతకు ముందు ఈక్వల్ గా ఉంది అది ఇంప్రాపర్ ఫ్రాక్షనే ఇక్కడ డినామినేటర్ యొక్క డిగ్రీ కంటే న్యూమరేటర్ యొక్క డిగ్రీ ఎక్కువగా ఉంది సో న్యూమరేటర్ వాల్యూ ఎక్కువగా ఉంది అలా ఉంటే డినామినేటర్ తో న్యూమరేటర్ ని డివైడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ 5/2 అని ఉంది దీని ఎలా రాయొచ్చు అంటే 2 తో 5 ను డివైడ్ చేయాలి డినామినేటర్ తో న్యూమరేటర్ ని డివైడ్ చేయాలి 2 2s are 4 5 minus 4 1 అంటే దీన్ని రాసే విధానం అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ప్లస్ రిమైండర్ ఎంత ఉంది 1 తీసుకున్న వాల్యూ చూడండి ఎల్సిఎం కంటే ఎంత 2 2 2s are 4 plus 1 అంటే 5/2 అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఇక్కడ ఉన్న వాల్యూ ప్లస్ రిమైండర్ బై లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ తీసుకోవాలి రైట్ సైడ్ ఉన్న వాల్యూకి అంటే 5 తో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నా 3/2 2 తో 3 డివైడ్ చేయాలి 2 1s are 2 3 minus 2 1 అంటే 3/2 ఏ విధంగా రాయొచ్చు అంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూ ప్లస్ రిమైండర్ ఎంత ఉంది 1 లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ సో ఆ విధంగా ఇది డినామినేటర్ తో న్యూమరేటర్ డివైడ్ చేసి పార్షియల్ ఫ్రాక్షన్ కింద సెపరేట్ చేద్దాం చూద్దాం ఒకసారి ఫస్ట్ x పవర్ 4 బై x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఫస్ట్ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం x ఇంటూ x x స్క్వేర్ x ఇంటూ మైనస్ 2 మైనస్ 2x మైనస్ 1 ఇంటూ x మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 సో మనకి ఎంత వచ్చిందంటే x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు x పవర్ 4 బై x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 డినామినేటర్ తో న్యూమరేటర్ డివైడ్ చేయాలి చూద్దాం ఒకసారి అంటే డినామినేటర్ ఎంత ఉంది x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 తో x పవర్ 4 డివైడ్ చేయాలి చూడండి జాగ్రత్తగా x స్క్వేర్ ని ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే x పవర్ 4 వస్తుంది x స్క్వేర్ ని దేంతో మల్టిప్లై చేస్తే x పవర్ 4 వస్తుందంటే x స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ బేస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్ సో x స్క్వేర్ ని ఏ టర్మ్ తో మల్టిప్లై చేస్తే x పవర్ 4 వస్తుందంటే x స్క్వేర్ తో సో ఇక్కడ x స్క్వేర్ ఉంది ఇక్కడ కూడా x స్క్వేర్ వేసుకుంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది x పవర్ 4 సో x స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే x పవర్ 4 వస్తుంది ఇక్కడ ఉన్న వాల్యూ వచ్చేది చూసుకోవాలి మరి ఒక్కదాంతో దీన్ని మల్టిప్లై చేయకూడదు టోటల్ దాంతో మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకోవాలి x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ x పవర్ 4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 ఇంటూ x స్క్వేర్ 2x స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తాం సో మైనస్ ప్లస్ మైనస్ ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ ఇప్పుడు ఈ సైన్ దీనికి ఉంటుంది 3x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ఇప్పుడు చూడండి x స్క్వేర్ ని ఏ టర్మ్ తో మల్టిప్లై చేస్తే 3x క్యూబ్ ఈ ఫస్ట్ టర్మ్ చూసుకోవాలి x స్క్వేర్ ని ఏ టర్మ్ తో మల్టిప్లై చేస్తే 3x క్యూబ్ వస్తుందంటే
ముందు కోఎఫిషియెంట్ అనేది 3, ఆల్రెడీ 2 ఎక్స్లు ఉన్నాయి, ఇక్కడ 3 ఎక్స్లు ఉన్నాయి. సో ఎక్స్ దేంతో మల్టిప్లై చేయాలండి? ఎక్స్ స్క్వేర్ ని మన డౌట్ వచ్చింది 3x³ బై x స్క్వేర్ వేసుకోవడమే. 3x³ బై x స్క్వేర్, x స్క్వేర్ 1 టైం అంటే 3x తో మల్టిప్లై చేయాలి. సో x స్క్వేర్ ని ప్లస్ 3x తో మల్టిప్లై చేస్తే 3x³ వస్తుంది. సో ఈ 3x తో ఈ 3 టర్మ్స్ మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. 3x³ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 3s are 9 x into x square plus 2 3s are 6x. ఏం చేయాలి మనం? సబ్ట్రాక్ట్ చేయాలి. సో మైనస్ ప్లస్ మైనస్ అంటే ఇప్పుడు ఈ 3x³ కి వచ్చిన సింబల్ ఏంటి? మైనస్. ప్లస్ మైనస్ క్యాన్సిల్. 9 మైనస్ 2 7x స్క్వేర్ మైనస్ 6x. x స్క్వేర్ ని ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే 7x స్క్వేర్ వస్తుంది చెప్పానుగా, ఇది బై ఇచ్చేయండి. 7x స్క్వేర్ బై x స్క్వేర్. సో దేంతో మల్టిప్లై చేయాలి మనం? 7 తో మల్టిప్లై చేయాలి. సో ప్లస్ 7 ఈ 3 టర్మ్స్ ని 7x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 3s are 21x ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 7 2s are 14. మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ ప్లస్ మైనస్ క్యాన్సిల్. 21 మైనస్ 6 15x మైనస్ 14. ఇంతకు ముందు చెప్పాను 2 తో 5 ని 2 తో డివైడ్ చేసినప్పుడు ఇలా రిమైండర్ వచ్చింది. దీని ఏ విధంగా రాయొచ్చు? ఇక్కడ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఎంత? ఇది. సో therefore x power 4 by x minus 1 into x minus 2 equal to 5/2 ఉంది. ఏం చెప్పాను? ఇక్కడ ఉన్న టర్మ్, ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత ఉంది? రైట్ సైడ్ వాల్యూ 2 ఉంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఏముంది? x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7 ప్లస్ ఏం చేసా? రిమైండర్ బై లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ. రిమైండర్ ఎంత ఉంది? 15x మైనస్ 14 బై లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఇది దీనికి ఈక్వల్ కాబట్టి ఏం రాస్తున్నాను? ఒక స్టెప్ రాసుకోండి. x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. దట్ ఇంప్లైస్ x పవర్ 4 బై x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7 ప్లస్ 15x మైనస్ 14 బై x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అంటే x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఈక్వేషన్ 1. ఇప్పుడు మనం ఈ టర్మ్ వాల్యూ దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ గా సెపరేట్ చేసి వచ్చిన ఆన్సర్ ని ఈక్వేషన్ 1 లో పెట్టాలి. సో ఇది కన్సిడర్ చేసుకున్నాం. 15x మైనస్ 14 బై x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2. x స్క్వేర్ ఉంది డినామినేటర్ లో, అంటే డినామినేటర్ యొక్క డిగ్రీ 2, న్యూమరేటర్ డిగ్రీ 1, x పవర్ 1. సో డినామినేటర్ కంటే న్యూమరేటర్ వాల్యూ తక్కువగా ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మోడల్ 1. ఎలా సెపరేట్ చేయాలండి? a బై x minus 1 plus b by x minus 2 implies 15x minus 14 by x minus 1 into x minus 2. LCM ఎంత అంటే x minus 1 into x minus 2. తెలుసుగా డిఫరెంట్ టర్మ్స్ క్రాస్ మల్టిప్లై చేయాలి. a of x minus 2 plus b of x minus 1. ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్. అంటే 15x minus 14 equal to a of x minus 2 plus b of x minus 1. Equation 2, equation 3. మనం ఫస్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు x is equal to 1. Put x is equal to 1. Equation 3 implies అంటే x ప్లేస్ లో 1 పెడితే 1 minus 1 0. అప్పుడు ఏ వాల్యూ వస్తుంది? 15 into 1 minus 14 equal to
A of 1 minus 2 plus B of 1 minus 1. ఈ టర్మ్ 0. So 15 minus 14 equal to A of minus 1. 15 minus 14, 1 is equal to minus A. Implies A is equal to minus 1. Next, B value call. Put x equal to 2. Put x is equal to 2. Equation 3 implies 15 into 2 minus 14 equal to A of 2 minus 2 plus B of 2 minus 1. A term 0. 15 2s are 30 minus 14 equal to ఈ టర్మ్ 0 అయిపోయిందండి. B of 2 minus 1 1. 30 minus 14 16 is equal to B. So B వాల్యూ మనకి 16. A వాల్యూ B వాల్యూ తీసుకుని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2 implies 15x minus 14 by x minus 1 into x minus 2 equal to A by A value minus 1 by x minus 1 plus B by B value 16 by x minus 2. సో మనకి ఈ వాల్యూ వచ్చింది. ఫైనల్ గా ఈ 15x minus 14 by ఇది ఒకటే, దీని ప్లేస్ లో ఈ టర్మ్ పెడితే మనకి ఫైనల్ ఆన్సర్. ఈక్వేషన్ 1 implies x power 4 by x minus 1 into x minus 2 equal to x square plus 3x plus 7 plus ఈ ప్లేస్ లో ఇది రాయాలి. అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఎంత ఇక్కడ మైనస్ x minus 1 plus 16 by x minus 2. చూడండి దీని వాల్యూ ఇది. సో ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో ఫైనల్ గా మనకు కావాల్సిన ఆన్సర్ ఇదన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. దీనికన్నా ముందు దీని ముందు చెప్పిన సమ్ బాగా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఇంకో మోడల్ ఇలాంటి సమ్ ఇంకోటి ఉంది. సో ఫైనల్ గా ఈ ఇంతవరకు చేసుకుంటే మాక్సిమం సమ్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ క్లాస్ లో మనం చాలా మంది అడిగారు, కామెంట్స్ లో పెట్టారు ప్రాబబిలిటీ పెట్టారు సార్ అని. సో ఖచ్చితంగా నేను నెక్స్ట్ క్లాస్ లో ప్రాబబిలిటీ అప్లోడ్ చేస్తాను. ఓకే, హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.